అంటే రాజశేఖర గారు ప్రభుత్వాలు మారినప్పుడు లేదా అధికార బదలాయింపు జరిగినప్పుడు డెఫినెట్గా ఏ ప్రభుత్వానికైనా కొంత టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయారు, ఆడేమీ లేదు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాము అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ప్రజలకు కూడా ఆ విషయం అర్థం అవుతుంది కదా, కొంత టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి సంవత్సరం అయింది చేస్తాము అనుకుంటూ వస్తున్నారు కదా. 2 అంశాలు మేడం. ఒకటి, అలవిగానే హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళు చేయలేరు అని చెప్పేసి వాళ్ళకి తెలిసి కూడా, మాకు బాగా తెలుసు, మేము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళినాం కాబట్టి అని చెప్పిండ్రు, వాళ్ళకు ఏమీ తెలియదు. రెండోది, ఖజానా ఖాళీ మేము చేయలే, రిజర్వ్ పెట్టే ఇచ్చినాం. అప్పులు అనేది 1,1,27,000 కోట్లు చేసినాం అని చెప్పి ఆర్బీఐ చెప్పింది. 1,27,000 కోట్లు వాళ్ళు ఇప్పుడు చేసినాం అని చెప్పి. మేము చేసిన అప్పులు 4,23,000 కోట్లు. ఎన్ని? 10 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి మొత్తం 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన అప్పు 4,27,000 కోట్ల రూపాయలు. కానీ మీ చేతికి వచ్చేటప్పటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది కదా. మేము కాదు, మేము అంతకంటే ఎక్కువ ఇచ్చినాం, మేము కట్టినాం కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ 13-14 నెలల్లో ఒక తట్టెడు మట్టి తీసిండ్రా ఎక్కడన్నా? ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసిండ్రా? ఎవరికి ఏం చేసిండ్రు? ఏమీ చేయలే. మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టాలి కదా. మేము ఏది చేసినా కూడా మేము ప్రాజెక్టులు కట్టినాం. ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసినాం, రోడ్లు వేసినాం, మొత్తం మీద 30 కలెక్టరేట్స్ కట్టినాం, ఇవాళ సెక్రటేరియట్ కట్టినాం, ఇలా ఐటీని బ్రహ్మాండంగా చేసినాం. దానికి కూడా వస్తాను. కాబట్టి మేము ఏదైతే 4,27,000 కోట్లు అప్పు చేసినామో ఒక సంవత్సరానికి చేసింది 42,000 కోట్లు. మరి వాళ్ళు ఇప్పటి వరకే సంవత్సర కాలంలోనే 1,27,000 కోట్లు అప్పు చేశారు. ఏమి పని చేయకుండా, తట్టెడు మట్టి తీయకుండా, 3 రోడ్డు వేయకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, చిన్న ఏం చేయకుండా 1,20,000 కోట్లు అప్పు ఎందుకు చేసిండ్రు? మీరు చెప్పమనండి. మేము 1,20,000 కోట్లు ఏ సంవత్సరం చేయలే. మేము 10 సంవత్సరంలో మేము చేసింది 4,20,000 కోట్లు. మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్పినాం, మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండ్రు. ఇంతకంటే మీరు తప్పు చెప్పి 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు చేసినాం అని చెప్పేసి మీరు చెప్తే మీ మీద డిఫమేషన్ వేస్తాం, కోర్టుకు వెళ్తాం అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా చెప్పినాం. అంత దమ్ముంది కాబట్టి, లెక్కల గురించి పూర్తి తెలుసు కాబట్టి. ఏదో ప్రతిరోజు చెప్పిందే చెప్పి గోబెల్స్ ప్రచారం చేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందని చెప్పేసి 7 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పేసి శుద్ధ అబద్ధం. మేము చేసింది 4,27,000 కోట్ల అప్పు, సంవత్సరానికి 42,000 కోట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తీసుకున్న 1,20,000 కోట్లు ఒకటే సంవత్సరంలో చేసింది. కాబట్టి వాళ్ళు చెప్పిన శుద్ధ అబద్ధం. మేము చాలా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నదాన్ని ఇచ్చినాం. జిఎస్డిపిని భారతదేశంలోనే నెంబర్ 1 గ్రోత్ రేట్. కరోనా టైంలో కూడా భారతదేశంలోనే కూడా మనదే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో నెంబర్ 1 వచ్చింది. మీరు ఏ గణాంకాలు తీసుకున్నా కూడా అన్ని గణాంకాల్లో కూడా ఆర్థిక పరిస్థితిని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఇవాళ పైన టాప్లో పెట్టింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళా దాన్ని ఇలా వెనక్కి తీసుకుపోతున్నది, తిరోగమన చర్యగా వాళ్ళు పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.